క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు మనలను సిద్ధం చేసే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. నేస్తమా 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాలు చూసినట్లయితే అంత్యదినాలు ఎలా ఉంటాయి అనేది పరిశుద్ధాత్ముడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. భయంకరమైన దినాలు అంటే మనం సహజంగా ఏదో ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాలు అని అనుకుంటాం, కానీ ఇక్కడ అంతకు మించింది దేవుడు చెప్తున్నారు. అదే మానవునిలో ఎక్కువైపోయే పాపం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మనం చూస్తూ వింటూ ఉంటున్నాం కదా. మానవుడు బంధాలను మరిచి నైతికతను కోల్పోయి దేవుని కంటే కూడా తనను తాను ప్రేమించుకునే స్వార్థపరునిగా, ధనాన్ని ప్రేమించే ధనాపేక్ష కలవానిగా మారిపోతాడని, ఇంకా గర్వం అహంతో నిండిన వాడై దూషకులుగా మారతారని, కుటుంబ విలువలు కోల్పోయి అనురాగ రహితులుగా తయారవుతారని కూడా లేఖనం తెలియజేస్తుంది. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దైవభక్తి రూపం కలిగి ఉంటారు, కానీ దాని శక్తిని తిరస్కరిస్తారని కూడా లేఖనం చెప్తుంది. అసలు ప్రపంచం ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇదేదో ప్రపంచం అంతమైపోవడం కాదు, కానీ ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ప్రతి తరంలో ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇప్పుడు మన తరంలో ఇది అధికంగా మనం చూస్తున్నాము. నేస్తమా, పైన చెప్పబడిన పాపాలు నాలో లేవులే, నేను ఎప్పటికీ అలా కాను అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సహితం మోసపోయి తమ విశ్వాసాన్ని కోల్పోతాడు కనుక జాగ్రత్తగా ఉండమని మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, కానీ మనుష్య కుమారుడు భూమిపైకి వచ్చినప్పుడు భూమిపై విశ్వాసం కనుగొనునా అని కూడా లేఖనం సెలవిస్తుంది. ఈ రోజు మనం ఏదో విశ్వాసంతో విలువలతో ఉన్నామంటే అది కేవలం దేవుని అపారమైన కృప మాత్రమే అని మనం గుర్తుంచుకొని ఆయన్ని స్తుతిస్తూ మనం పడకుండేలాగా ప్రభుని వేడుకోవాలి. ఎందుకంటే నేను బాగుగా నిలుచుని ఉన్నాను అని అనుకునేవాడు పడకుండేలా జాగ్రత్త పడాలి అని కూడా లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికంగా సిద్ధపడడం అంటే ఏదో ప్రభు రాకడా అని భయపడడం కాదు, కానీ ఈ సూచనలు చూచుకొలది మరింత ఎక్కువగా దేవుణ్ణి, ఆయన వాక్కును అంటిపెట్టుకుని ఉండడం, ప్రార్థన చేయడం, ఇంకా పరిశుద్ధ జీవితం గడపడానికి దేవుని శక్తిని పొందుకోవడం, మరియు మనకు వీలైనంత వరకు ఇతరులకు ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించటమే. రాకడను గూర్చిన సమయం ఫలానా అనే లేఖనం ఎక్కడా లేదు, కానీ నేను తప్పక వస్తాను అని చెప్పిన యేసు రాక మానరు. ఇంకా ఆయన ఎప్పుడైనా రావచ్చు. కనుకనే ప్రతి దినం కూడా ఈ దినమే ప్రభు రాకడా అని సిద్ధపడాలని భక్తులు చెప్తున్నారు. నిస్తమా, నీ జీవితంలో క్రీస్తు లేనట్లయితే నీవు నరకంను తప్పించుకోలేవు అనేది సత్యం. కనుకనే నేడే ప్రభును చేరుకో. అట్టి కృపా సిద్ధపాటు పరమ తండ్రి ద్వారా నీవు పొందుకొందువు గాక. ఆమేన్. మరణాత.